హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక లవ్ స్టోరీని చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అందువల్ల చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా. స్టార్టింగ్ లో క్లాస్ రూమ్ ను చూపించారు. జమాటా అనే అబ్బాయి ఈ సినిమా హీరో. ఏదో త్వరగా రాసి ఆ టేబుల్ లో బ్యాగు పెట్టే చోట దాన్ని పెట్టాడు. క్లాస్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్తున్నాడు. యాక్చువల్ గా ఈ క్లాస్ లో ఇంగ్లీష్ సారే క్లాస్ తీసుకుంటాడు. మన దగ్గర ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఒకే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, కానీ టీచర్లే మారుతుంటారు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే ఇంగ్లీష్ టీచరు అక్కడే క్లాస్ చెప్తుంటాడు. ఫస్ట్ ఏ సెక్షన్ పిల్లలు వచ్చి పాఠం వింటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బి సెక్షన్ వాళ్ళు ఈ క్లాస్ అటెండ్ అవుతుంటారు. హీరో ఏ సెక్షన్ లో ఉన్నాడు, అతని క్లాస్ అయిపోయింది, బయటకు వెళ్తున్నాడు. అప్పుడు బి సెక్షన్ పిల్లలు లోపలికి వచ్చారు. హీరో కూర్చున్న చోట ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఆమె పేరు నయోమి. ఈమె ఈ సినిమా హీరోయిన్. హీరో ఒక పేపర్ రాసి పెట్టాడు కదా, ఏంట్రా ఇది అని చూస్తోంది. అందులో ఏముందంటే, నేను నిన్ను లవ్ చేస్తున్నాను బై జమోటా అని రాసి ఉంది. ఆ పేరు చూసి ఈమె షాక్ అయిపోతోంది. ఎందుకంటే హీరో ఆ స్కూల్ అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. అతడెందుకు నాకు లవ్ లెటర్ రాశాడు అని ఈమె అనుకుంటోంది. క్లాస్ అయిపోయింది. హీరోయిన్ వేగంగా ఎక్కడికో వెళ్తోంది. ఆ ఊర్లో డాన్స్ కు పాటలకు అంటూ విడివిడిగా గ్రూపులుంటాయి. హీరోయిన్ ఎఫ్ఎం గ్రూప్ అని ఒకటి ప్రారంభించింది. అక్కడ లంచ్ టైం లో పిల్లల కోసం సాంగ్ ప్లే చేయడమే ఈమె యొక్క పని. ఇప్పుడు ఆమె ఒక సాంగ్ ప్లే చేసిన తర్వాత హీరో రాసిన లెటర్ నే చదువుతోంది. అతడు నాకెందుకు ప్రపోజ్ చేశాడు అని ఆలోచిస్తూనే బయటకు వస్తోంది. సాయంత్రం పూట అతడు ఎదురుగా వస్తున్నాడు. అమ్మాయిలంతా అతన్నే చూస్తున్నారు. కానీ హీరో నేరుగా హీరోయిన్ పక్కకు వచ్చి నిలబడ్డాడు. ఆమెకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇదే టైంలో స్కూల్ లీడర్ అయిన ఎరికో అనే అమ్మాయి వేగంగా వచ్చి, ఇక్కడేం చేస్తున్నావే, రా వెళ్దాం అంటోంది. అప్పుడు హీరోయిన్, ఎరికో, నేను నిన్ను ఒక విషయం అడగాలి, దానికి హానెస్ట్ గా నువ్వు సమాధానం చెప్పాలి. మన స్కూల్లో అందరికి డ్రీమ్ బాయ్ గా ఉన్నది జొమాటో. ఒకవేళ అతడు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు అని అడిగింది. అతనితో డేటింగ్ కి వెళ్తావా అంటుంటే, లేదు నేను వెళ్ళను అని ఆమె అంటోంది. అతడు అందంగా ఉన్నాడు, కానీ అమ్మాయిలు అతని దగ్గరికి వెళ్లి మాట్లాడితే చాలా రూడ్ గా మాట్లాడుతున్నాడు. అతడు నాకు సెట్ కాడు, నేను అతనితో డేటింగ్ చేయను అని చెప్పింది. అప్పుడు ఎరికో, సరే ఇదంతా నువ్వెందుకు అడుగుతున్నావు అని అంటోంది. ఏమీ లేదని చెప్పిన హీరోయిన్ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే తలుచుకుంటూ ఏం చేద్దామని ఆలోచిస్తోంది. మరుసటి రోజు స్కూల్ కు వెళ్ళిన తర్వాత షూస్ పెట్టే ర్యాక్ దగ్గరికి వెళ్ళింది. స్కూల్లో ఫార్మల్ షూస్ వేసుకోవాలి, బయటకు వెళ్ళేటప్పుడు వేరే షూస్ వేసుకోవాలి. రెండు షూ పెట్టుకునేటట్లు ఒక ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ లో వారి పేర్లు ఉంటాయి. జొమాటో అనే పేరు ఎక్కడ ఉందని ఈమె వెతికింది. అందులో ఒక కవర్ పెట్టింది. ఇదిగో చూడు, నీ గురించి నాకు తెలియదు, నీ గురించి తెలుసుకోవాలని నాకు ఆశగా ఉంది, ఆ తర్వాతే మనం డిసైడ్ అవుదామని రాసి అందులో పెట్టింది. హీరోయిన్ ఆ తర్వాత క్లాస్ రూమ్ కు వెళ్ళింది. అదే క్లాస్ లో హీరోయిన్ కు సిస్లీ అని ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటుంది. హీరోయిన్ తో ఏం చెప్తుందంటే, ఈ రోజు ఒక అమ్మాయి జొమాటో దగ్గరికి వెళ్లి ప్రపోజ్ చేసింది. నాతో డేటింగ్ కు వస్తావా అని కూల్ గా అడిగింది. కానీ అతడు అంతే కూల్ గా సమాధానం ఇచ్చాడు. నన్ను క్షమించండి, నేను ఇంకో అమ్మాయిని ఇష్టపడుతున్నా అని చెప్పి వెళ్లిపోయాడని చెప్పింది. ఎవరిని ఇష్టపడుతున్నాడో ఆ అమ్మాయి అదృష్టవంతురాలు అని ఆ అమ్మాయి చెప్తోంది. ఇది విన్న తర్వాత హీరోయిన్ అయ్యయ్యో ఏం చేద్దాం అనుకుంటోంది. బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ క్లాస్ లోకి వెళ్లి కూర్చుంది. డెస్క్ కింద ఎప్పట్లాగే ఒక లెటర్ ఉంది. మెల్లగా తీసి చదువుతోంది. నీ గురించి కూడా నాకు తెలియదు, నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే నాతో అవుటింగ్ కు వస్తావా అని అందులో రాశాడు. అది చూడగానే ఈమె భయంతో ఎగిరింది. ఏంటమ్మా ఏమైంది అని టీచర్ అడుగుతుంటే, అదేం లేదు సార్, కాలుకు ఏదో కుట్టింది అంటుంది. ఏదో సర్ది చెప్పి కూర్చుంది. కానీ ఇదంతా కూడా ఆ క్లాస్ లీడర్ అయిన ఎరికో అనే అమ్మాయి గమనిస్తోంది. క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటే ఏదైనా సమస్య అని అడుగుతోంది. లేదు ఏం లేదు అని బెదిరిపోతోంది. సరే నువ్వు బెదిరిపోయి కనిపిస్తున్నావు, ప్రశాంతంగా ఫీల్ అయిన తర్వాత వెళ్లి పాట పెట్టు అని చెప్పింది. హీరోయిన్ ఎఫ్ఎం స్టేషన్ కి వెళ్లి పాట పెట్టింది. అద్దం ముందుకు వెళ్లి తనని తాను చూసుకుంటోంది. నా ముఖంలో ఏముంది, ఏం అందంగా ఉన్నానని అతను నాకు ప్రపోజ్ చేశాడు అనుకుంటోంది. నన్ను ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారా, నిజంగా అతడేనా అనుకుంటోంది. మనం నేరుగా కలిసి మాట్లాడుకునేటప్పుడు స్కూల్లో ఎవరైనా చూసారంటే ఆ తర్వాత మన గురించి గాసిప్స్ మాట్లాడుకుంటారు. అందువల్ల ఈ లెటర్ల ద్వారానే మన గురించి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత కొన్నాళ్లకు మనం అవుటింగ్ వెళ్ళడం గురించి చర్చిద్దాం అని రాసింది. ఇకపై డెస్క్ కింద లెటర్స్ పెట్టొద్దు, ఎఫ్ఎం స్టేషన్ కు ముందున్న కంప్లైంట్ బాక్స్ లో నీ లెటర్లు పెట్టు అని రాసి ఉంది. ఆ తర్వాత హీరో కూడా రిప్లై రాసి ఆ ఎఫ్ఎం స్టేషన్ ముందు ఉన్న బాక్స్ లోనే వేస్తుంటాడు. ఫస్ట్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుందాం, ఆ తర్వాత మిగతాది ఆలోచిద్దాం అని రాశాడు. ఇదంతా చూసి హీరోయిన్ సంతోషం తట్టుకోలేకపోతోంది. కానీ ఇదంతా నిజంగా అతడే రాస్తున్నాడా అని ఈమెకు సందేహం కలిగింది. అది ఆలోచిస్తూనే ఆమె వేగంగా ఎఫ్ఎం స్టేషన్ నుంచి బయటకు వస్తోంది. అప్పుడు హీరో బయట నిలబడ్డాడు. అనుకోకుండా అతన్ని ఢీ కొట్టింది. హీరోయిన్ షాక్ అయిపోయింది. ఇతడా అనుకుంటోంది.
హీరో కూడా సారీ అండి, తప్పుగా అనుకోవద్దండి అంటుంటాడు. హీరోయిన్ కు హార్ట్ బీట్ పెరిగిపోతోంది. అప్పుడు ఆమె కంప్లైంట్ బాక్స్ లో ఏదైనా వేశాడా అని ఆమె ఓపెన్ చేసి చూసింది. లోపల ఒక డైరీ ఉంది. అయితే ఇన్నాళ్ళుగా నాతో మాట్లాడేది ఇతడే అని ఆమె డిసైడ్ అయింది. ఆ డైరీలో ఏముందని చదువుతోంది. మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకోవాలంటే లెటర్లు మాత్రమే సరిపోవు, డైరీయే అవసరపడుతుంది. అందువల్ల ఇకపై మనం డైరీ షేర్ చేసుకుందామని రాశాడు. ఈ డైరీ ముగిసేసరికి ఒకరి గురించి ఒకరం బాగానే తెలుసుకుంటాం. ఆ తర్వాత నేను నేరుగా వచ్చి నా మనసులో ఉన్న విషయాన్ని నీకు చెప్తానని రాశాడు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి మై డియర్ ఎరికో అని రాశాడు. అందులో హీరోయిన్ పేరు లేదు, ఆ క్లాస్ లీడర్ ఉంటుంది కదా ఆమె పేరు ఉంది. అది చూడగానే ఈమె ఆశ్చర్యపోయింది. అయితే ఇతడు నన్ను అనుకుని లెటర్స్ రాయట్లేదా, ఆ ఎరికో అనుకుని నాకు లెటర్స్ రాస్తున్నాడా అనుకుంటోంది. అందువల్ల 2-3 రోజుల పాటు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఈ డైరీలో ఇకపై రాయొద్దని విడిగా ఒక పేపర్ లో రాస్తోంది. ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది, నేను ఎరికోను కాదు, మీకు ఇబ్బంది కలిగించినందుకు నన్ను క్షమించండి. ఇలా రాసి ఆ లెటర్ ను నేరుగా వెళ్లి హీరో షూస్ పెడతాడు కదా అక్కడ పెడదామని వచ్చింది. కానీ హీరో ఆల్రెడీ షూస్ ను వెతుకుతున్నాడు. అతన్ని చూడగానే ఆమె అక్కడే కింద పడిపోయింది. అప్పుడు హీరో నేరుగా వచ్చి ఏంటండి ఏమైంది అని అడుగుతున్నాడు. నేను ఒక విషయం అడుగుతాను, మీరు తప్పుగా అనుకోకండి. ఎరికో మీ యొక్క ఫ్రెండే కదా, ఆమె నా గురించి ఏదైనా చెప్పిందా, లేదంటే నోట్బుక్ డైరీ అని ఏదైనా మాట్లాడిందా అని అడుగుతున్నాడు. ఇదే టైంలో ఆమెకు ఒకటి గుర్తుకు వచ్చింది. నేను ఎట్టి పరిస్థితుల్లో అతనితో డేటింగ్ వెళ్ళానని ఎరికో చెప్పింది కదా, అది గుర్తు చేసుకుని ఆ విషయంగానే ఇతనికి చెప్తే ఇతడు ఫీల్ అవుతాడు. అది చెప్పకుండా సరేనండి మీరు అనుకున్నది జరుగుతుంది అని ఈమె చెప్తోంది. కొంచెం టైం పడుతుంది అని చెప్పగానే హీరో నవ్వుతున్నాడు. మీరు పాజిటివ్ గా మాట్లాడినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్తుంటాడు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత ఎరికో లాగే డైరీలో రాస్తోంది. సారీ, 2-3 రోజులుగా ఈ డైరీలో రాసి నేను నీకు పంపించలేకపోయాను, నిన్ను వెయిట్ చేపించినందుకు క్షమించు అని రాసింది. అయినా కూడా ఆమె చాలా బాధపడుతోంది. ఇలా చేయడం వల్ల ఏదో ఒక రోజు నేను దొరికిపోతాను, కానీ హీరో దగ్గరికి వెళ్లి నిజం చెప్పడానికి నాకు ధైర్యం రావట్లేదు అనుకుంటోంది. ఎందుకంటే హీరో ఆమెకు బాగా నచ్చాడు. అందువల్ల ఆ డైరీ తీసుకెళ్లి హీరో షూ పెట్టుకునే ర్యాక్ ఉంటుంది కదా అక్కడ పెట్టింది. హీరో కూడా దాన్ని చూసి చాలా సంతోషపడుతున్నాడు. ఆ తర్వాత వీళ్ళు డైరీ మూలంగా కన్వర్జేషన్ చేసుకుంటున్నారు. హీరో ఇప్పుడు ఏం రాస్తున్నాడంటే, నేను ఏదైనా తప్పు చేసి ఉంటాను, అందుకే నువ్వు మాట్లాడతలేవని నేను భయపడిపోయాను. సరే అదంతా అలా ఉండనివ్వు, కానీ నువ్వు ఎందుకోసం ఎఫ్ఎం స్టేషన్ ముందు ఉన్న ఆ బాక్స్ లో వేయమని చెప్తున్నావు అని అడిగాడు. అప్పుడు హీరోయిన్ ఏం రాసిందంటే, ఎఫ్ఎం స్టేషన్ లో నా ఫ్రెండే పనిచేస్తుంది, అందువల్ల ఆ బాక్స్ లో నేను మాత్రమే చేయి పెడతాను, అందువల్లే అక్కడ వేయమని చెప్పా అని రాసింది. మీ ఫ్రెండ్ చాలా మంచిదే ఉన్నట్లుందే అని మళ్ళీ రిప్లై వచ్చింది. ఇదిగో చూడు, నువ్వు నా గురించి తెలుసుకోవాలని నేను రాసావు కదా, నా పేరు జొమాటా, మా నాన్న పేరు ఇది, నా రాసి ఇది, అది ఇది అని అన్ని వివరాలు రాశాడు. హీరోయిన్ తన డీటెయిల్స్ చెప్పకుండా ఎరికో దగ్గరికి వెళ్లి నైస్ గా ఆమెను మాటల్లో దింపి ఆమె వివరాలన్నీ తెలుసుకుని అందులో రాస్తోంది. హీరో నాకు హార్మోన్ అనే మ్యూజిక్ ట్రూప్ అంటే ఇష్టం అని రాశాడు. హీరోయిన్ అది చూసి ఆశ్చర్యపోతోంది. ఆమె కూడా ఆ మ్యూజిక్ ట్రూప్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు బాగా ర్యాప్ సాంగ్స్ పాడతారు, అందువల్ల ఆమె దీన్ని స్కూల్లో ప్లే చేయట్లేదు. ఈమె కూడా నాకు ఆ ట్రూప్ అంటే ఇష్టం అని రాయబోతోంది. కానీ అప్పుడు ఆలోచిస్తూ లేదు లేదు, నేను ఎరికో లాగా రాయాలి, అందువల్ల నేను అలాంటి పాట విన్నదే లేదు అని రాసింది. హీరో యాక్చువల్ గా ఫుట్బాల్ ప్లేయర్. అతడు స్కూల్ టీమ్ లో ఉంటాడు. అతడు ఆడేటప్పుడు కిటికీ గుండా హీరోనే చూస్తుంటుంది. అతడు గోల్ వేసిన తర్వాత కరెక్ట్ గా హీరోయిన్ ఉన్న చోటును చూస్తాడు. అప్పుడు హీరోయిన్ భయపడుతోంది. ఆ తర్వాత తిందామని వెళ్ళేటప్పుడు హీరోయిన్ లంచ్ బ్రేక్ లో హార్మోన్ అనే మ్యూజిక్ ట్రూప్ యొక్క పాట వేస్తోంది. ఇది విన్న తర్వాత హీరో సంతోషం పట్టలేకపోతున్నాడు. నా కోసమే ఆమె పాట వేస్తోందని అనుకుంటాడు. ఇలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు సిసిలి అని హీరోయిన్ కు ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమె ఇంకో 2 ఫ్రెండ్స్ ని తీసుకుని వచ్చి, నా క్రష్ కారల్ అని ఒక అబ్బాయి ఉన్నాడని నీకు తెలుసు కదా, అతని ఇంట్లో ఈ రోజు ఒక పార్టీ జరుగుతోంది, ఒంటరిగా వెళ్ళాలంటే భయంగా ఉంది, అందువల్లే గ్యాంగ్ గా వెళ్దామని అనుకుంటున్నా. హీరోయిన్ ను కూడా తీసుకుని ఆమె కారల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆల్రెడీ ఒక 4 కూర్చుని ఉన్నారు. అందులో హీరో కూడా ఒకడు. హీరోని చూడగానే ఈమె షాక్ అయిపోయింది. అది చాలదన్నట్లు ఈమెను తీసుకెళ్లి హీరో పక్కనే కూర్చోబెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళంతా జాలీగా మాట్లాడుతున్నారు. హీరోయిన్ నవ్వుతూ సైలెంట్ గానే కూర్చుంది. ఆ టైంలో ఒకతడు, నువ్వు సడన్ గా హార్మోన్ సాంగ్స్ ఎందుకు పెట్టావు, ఎవరైనా నిన్ను అడిగారా అని అడుగుతుంటే టక్కున హీరో నీ యొక్క ఫ్రెండ్ అడిగిందా అని ఆమెను అడుగుతున్నాడు. హీరోయిన్ సమాధానం చెప్పలేకపోతోంది. అప్పుడు కూడా ఆమె నవ్వుకుంటూనే కూర్చుంది. మేబీ మీ బాయ్ ఫ్రెండ్ అడిగి ఉంటారు అని అక్కడ ఉన్న ఒక అమ్మాయి అంటోంది. లేదు లేదు అదేం లేదు అని ఆమె నవ్వుకుంటూనే కూర్చుంది. రారా పాట పాడదామని అంతా పిలుస్తుంటే అప్పుడు కూడా
ఆమె నవ్వుకుంటూనే అక్కడ కూర్చుంది. అప్పుడు ఆమె లేచి నీళ్లు తాగుదామని బయటికి వెళ్ళింది. అప్పుడు హీరో వెనకే వచ్చాడు. నువ్వేంటి ఏమడిగినా కూడా సమాధానం చెప్పట్లేదు, స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, నీతో మాట్లాడినప్పుడల్లా నువ్వు నవ్వుకుంటూ సర్ది చెప్తున్నావు, లేదంటే సైలెంట్ గా ఉండిపోతున్నావు. నేను అడిగాను కదా నీ ఫ్రెండే ఆ పాట వేయమని చెప్పిందా అని, నువ్వు దానికి సమాధానమే చెప్పలేదు అంటుంటాడు. అప్పుడు ఆమె ఏమీ చెప్పకుండా అలాగే సైలెంట్ గా ఉంది. అప్పుడు హీరో టెన్షన్ అయిపోయాడు. ఇలాగా మనసులో ఉన్న విషయాన్ని బయటకు చెప్పని మనుషులంటే నాకు చాలా ఇరిటేట్ గా ఉంటుందని అంటుంటాడు. నిన్ను చూస్తుంటే ఇంకా అధికంగా ఉంది అని అన్నాడు. అప్పుడు ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్ళింది. ఏడుపోయి వస్తోంది. కొంచెం సేపు అయిన తర్వాత బయటకు వచ్చి నాకు టైం అయింది, నేను బయలుదేరుతున్నా అని చెప్తోంది. తన పాటన తను వెళ్ళిపోతోంది. అప్పుడు కూడా హీరో నాకు టైం అయింది, నేను వెళ్తున్నా అని బయటకు వచ్చాడు. ఏంట్రా వీడు నన్ను వదిలేటట్లు లేడు అని ఆమె చూస్తోంది. సరే అతను ముందు వెళ్ళనివ్వు అని ఈమె నెమ్మదిగా వెనకే వెళ్తోంది. టక్కున హీరో నిలబడిపోయి నువ్వు ఇంకా ఎంత నెమ్మదిగా నడుస్తావో చెప్పు, నువ్వు నా పక్కకు వస్తావు నెమ్మదిగా నడుచుకుంటూ అని నేను చాలా నెమ్మదిగా వెళ్తున్నా, కానీ నువ్వు అంతకంటే కూడా ఇంకా నెమ్మదిగా నడుస్తున్నావు. కావాలంటే నేను ఏమైనా బస్సు పెట్టాలా నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అని వెటకారంగా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆమె పక్కగా వచ్చి నా కాళ్ళు చిన్నవి కదా, చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నాను అందుకే లేట్ అయింది అంటోంది. ఇదిగో చూడు నేను నీతో హార్ష్ గానే మాట్లాడాను, దానికి క్షమించు. నువ్వు ఎరుక యొక్క క్లోజ్ ఫ్రెండ్ అని నాకు తెలుసు. అంతేకాదు ఆ ఎఫ్ఎం స్టేషన్ లో కూర్చునేది కూడా నువ్వే. నువ్వు పర్మిషన్ ఇవ్వడం వల్లే ఆ కంప్లైంట్ బాక్స్ ద్వారా మేమిద్దరం ఆ డైరీని షేర్ చేసుకుంటున్నాం. ఆమె నాకు నచ్చిందనే విషయం ఈ పాటికే నీకు తెలిసి ఉంటుంది అంతే కదా అంటున్నాడు. అప్పుడు ఆమె అవునని తల ఊపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చెప్తేనే నువ్వు ఆ హార్మోన్ పాట వేశావని అనుకుంటున్నా. సరే అదంతా అలా ఉన్నివు, నేను లోపల తిట్టాను కదా, నేను ఏమైనా పోకిరి అని అనుకుంటున్నావా అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ లేదు అన్నట్లు తల ఊపింది. నోరు తెరిచి మాట్లాడమ్మా, ఏమీ మాట్లాడవా అంటుంటాడు. నేను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం మిమ్మల్ని కోపానికి గురి చేస్తోందా అని హీరోయిన్ అంటోంది. వెంటనే హీరో లేదే నాకు మోటివేషనల్ గా చాలా సంతోషంగా ఉంది అని వెటకారంగా అంటుంటాడు. హీరోయిన్ పార్ట్నర్ హీరోయిన్ నవ్వుతోంది. నేను ఇక్కడ అరుస్తున్నాను నీకు నవ్వు వస్తుందా అంటున్నాడు. అక్కడ గ్రౌండ్ లో ఆడుతున్న ఒక ఫుట్బాల్ కరెక్ట్ గా హీరో దగ్గరికి వచ్చింది. అప్పుడు దాన్ని కిక్ చేశాడు. ఇకపై నేను ఫుట్బాల్ ఆడననే అనుకుంటున్నా అని అంటుంటే వెంటనే హీరోయిన్ ఓ అలాగా అంటుంది. అప్పుడు అతడు తిరిగి చూస్తున్నాడు. మిగతా వాళ్ళ విషయాల్లో నువ్వు తలదూర్చకూడదని అనుకుంటున్నావు కదా, ఎందుకంటే సాధారణంగా ఈ విషయం నేను ఎవరితోనైనా చెప్తే ఎందుకు ఆడకూడదని అనుకుంటున్నావు అని అడుగుతారు, కానీ నువ్వు మాత్రమే ఓ అలాగా అని అంటున్నావు అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంటుందంటే నువ్వు మాట్లాడేది చెప్పేదంతా కూడా చాలా కరెక్ట్ గా ఉంది, నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావంటే నాకు అది కరెక్టే అని అనిపించింది, అందువల్లే అలా చెప్పా అంటోంది. అప్పుడు అతడు ఆమె బుగ్గలను పట్టుకుని ఈ నోట్లోంచి మాటలు కూడా వస్తాయా అంటుంటాడు. నువ్వు ఇంత బాగా మాట్లాడతావా అంటుంటాడు. అప్పుడు ఆమె అతన్నే చూస్తోంది. హీరోకు పట్టరానంత నవ్వొస్తోంది. ఇదిగో చూడు నాకు 3వ తరగతి చదివే చెల్లెలు ఉంది. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. మా అమ్మమ్మే మమ్మల్ని చూసుకుంటోంది. సడన్ గా మా అమ్మమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు నేను మా అమ్మమ్మను చూసుకోవాలి, మా చెల్లెల్ని చూసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నా, అందువల్లే ఫుట్బాల్ ప్రాక్టీస్ కు వెళ్ళలేకపోతున్నా అని చెప్తున్నాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే కొన్నిసార్లు మనకు నచ్చిన దాన్ని చేయడానికి వెంటనే పాసిబిలిటీ ఉండకపోవచ్చు, కానీ మనకు నచ్చిన విషయం మనల్ని మన మనసును వదిలి వెళ్ళదు, అందువల్ల తప్పకుండా దానికి సంబంధించిన సమయం అవకాశం మనకు దొరుకుతుంది. నాకైతే తప్పకుండా ఇది నువ్వు చేస్తావని అనిపిస్తోంది, దీనికి పాసిబిలిటీ ఉంది, నువ్వు చేయగలవు అని అంటుంటే అతడు ఆమెనే చూస్తున్నాడు. నువ్వు ఏం చెప్పావు అని అంటుంటే నేను వెళ్తున్నా అని ఆమె వెళ్తోంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరో ఆమె బుగ్గలను పట్టుకుంటాడు కదా, ఆమె కూడా అలాగే పట్టుకుని సిగ్గుపడుతోంది. మరుసటి రోజు స్కూల్లో ఒక పెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ జరగబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు దానికి సంబంధించిన ట్రోఫీని కూడా డిస్ప్లేలో పెట్టారు. దాని పక్కనే హీరోయిన్ అతికించిన ఒక నోటీస్ కూడా ఉండింది. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఫుట్బాల్ మ్యాచ్ లో మన స్కూల్ గెలిచిందే లేదు, కానీ ఈసారి మన టీం గెలుస్తుందనే నమ్మకం ఉంది అని ఆమె రాసింది. ఇది కూడా హీరో చూశాడు. ఆ తర్వాత స్కూలు ప్లే గ్రౌండ్ అని అంతా కూడా ఫుట్బాల్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటుంటారు. ఇదే టైంలో సిసిలి ఉంటుంది కదా, ఆమె హీరోయిన్ ని తీసుకుని వెళ్తోంది. ఆమె కార్ల్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది కదా, అతని గురించి మాట్లాడుతోంది. అతడు కూడా ఫుట్బాల్ టీమ్ లో ఉన్నాడు. అతడు గాని ఇందులో ఆడి గెలిచాడంటే విన్ అయిన మూమెంట్ లో అతడు చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ టైంలో నేను వెళ్లి నా లవ్ ను ప్రపోజ్ చేద్దామని అనుకుంటున్నా అని సిసిలి చెప్తోంది. ఇలా ఎందుకు ప్లాన్ చేశానంటే గత సంవత్సరం విన్ అయిన టీమ్ యొక్క కెప్టెన్ కు ఒక అమ్మాయి ఇలాగే ప్రపోజ్ చేసిందంట. వెంటనే అతడు యాక్సెప్ట్ చేశాడు. అదే నేను ఫాలో అవుదామని అనుకుంటున్నా అని హీరోయిన్ కు చెప్తోంది. కానీ నాకు ఒకే ఒక భయం ఉంది, అదేంటంటే ఆ కార్ల్ అనే
అతడు తరచుగా ఎరుకో గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ అతడు ఆమె వైపు మొగ్గు చూపుతాడేమోనని నాకు భయంగా ఉంది అని అంటోంది. ఎందుకంటే ఆమె చూడ్డానికి నాకంటే అందంగా ఉంది, చాలా టాలెంటెడ్ అమ్మాయి. ఇలా ఆమె మాట్లాడుతుంటే హీరోయిన్ కు లైట్ గా భయం వేస్తోంది. అక్కడ చూస్తే హీరో ఆట ఆడుతున్నాడు. నాకు కూడా అదే సమస్య అన్నట్లు మనసులో అనుకుంటోంది. హీరోయిన్ ఆ రోజు మోటివేషనల్ గా మాట్లాడడం వల్ల హీరో ఇప్పుడు కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతనికి ఇంకా మోటివేట్ అవ్వాలని చెప్పి హీరోయిన్ ఆమె ఆ రోజు ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ పెట్టింది. ఆ పాటలో ఏముందంటే, ఏ సమస్య వచ్చినా కూడా నేనుగానే ఉంటాను, నేను అంతా మేనేజ్ చేస్తా అన్నట్లు అందులో ఆ పాటలో ఉంది. ఆ పాట విన్న తర్వాత హీరో సంతోషపడుతున్నాడు. ఆ రోజు డైరీలో అతడు ఏం రాశాడంటే, హీరోయిన్ ద్వారా నా కోసమే నువ్వు ఆ పాట వేయించావా అని రాశాడు. అప్పుడు హీరోయిన్ కూడా అవును అని ఎరుకోలాగే రిప్లై ఇచ్చింది. మరుసటి రోజు సిసిలి స్కూల్ కు వెళ్దామని వస్తుంటే కారల్ వచ్చాడు. వీకెండ్ వస్తోంది, మనం పార్కు కు వెళ్దామా అని అడిగాడు. అప్పుడు ఆమె ఎగ్జైట్ అవుతోంది. నన్ను డేటింగ్ కు పిలుస్తున్నాడా అని చూసేటప్పుడు, నా దగ్గర ఒక 4-5 కూపన్లున్నాయి, నీ ఫ్రెండ్స్ ను తీసుకురా, ముఖ్యంగా ఎరుకో రావాలి అని అతడు అంటుంటాడు. ఆ మాట వినగానే ఆమెకు కోపం వచ్చింది. నేను కూడా నా ఫ్రెండ్ జొమాటోని తీసుకొని వస్తా అని చెప్పాడు. సిసిలి శోకంగా హీరోయిన్ దగ్గరికి వెళ్లి కారల్ ఇలాగా ఎరుకోని తీసుకురమ్మని చెప్పాడు. అతడు కూడా హీరోని తీసుకొస్తానని చెప్పాడు. నాకు తెలిసి అతడు ఎరుకోతో క్లోజ్ అవ్వడానికే ఇలా చేస్తున్నాడేమో అంటోంది. ఈ మాట వినగానే హీరోయిన్ భయపడిపోతోంది. హీరో కూడా వెళ్తున్నాడంటే ఒకవేళ హీరో ఎరుకో ఒక్కటైతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటోంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.